వెళ్ళొస్తాను మేడం. ఆగో. సరేనా? వెళ్ళు. ఓకే మేడం. నో, నెవర్. నువ్వు ఓడిపోకూడదు. గెలవాలి, గెలిచి తీరాలి. 100 సమస్యలు చుట్టుముట్టినా గుండె ధైర్యం అనే ఆయుధం మన దగ్గర ఉంటే చాలు, ఎలాగైనా గెలుస్తాం. సమస్య వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. అదేంటో కనిపెట్టాలి, కనిపెట్టి గెలవాలి. అందరికీ ఈ వీణ పవర్ ఏంటో చూపించాలి. ఉసురు పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న. ఆకాశం ఎదురయ్యే ప్రతి నిమిషం ఎదకోసేయమ పాశం. నీ ప్రేమే మరువనిది, నీ త్యాగం చెరగనిది, నీ తోడు లేని చోట ఎలా నేను బ్రతికేది. ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా, భారం మోసిన గుండె నీదే కదా నాన్న. అమ్మ పేగు తెంచుకొని పడ్డ భూమి పైన చెమ్మగిల్లే నీ కన్నులు ఆనంద పరవశాన. గోరుముద్ద తినిపించింది అమ్మ చెయ్యైనా, మెతుకులు ఉడికించింది. క్షమించు నాన్న. ప్రతీకారం తీర్చుకోవడానికి, నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకా ఆలస్యం అవుతుంది. కానీ ఈ యుద్ధంలో 106 గెలుపు నాదే. నాదే. అమ్మ వేదా, చెప్పండి అత్తయ్య. ఈ కవర్ శ్రీకివ్వు. ఏమన్నా అత్తయ్య? ఎవరికత్తయ్య ఈ కొత్త డ్రెస్? ఇంకెవరికమ్మా, శ్రీ కోసం తెప్పించాను. శ్రీ కోసమా? శ్రీ ఒక్కడి కోసం మీరు ప్రత్యేకంగా డ్రెస్ తీసుకోవడం ఏంటత్తయ్య? లేదంటే ఏదైనా విశేషముందా? అదేం లేదమ్మా, నా వల్ల శ్రీ బట్టల మీద పసుపు నీళ్లు పడి పాడైపోయింది. అందుకని ఈ కొత్త డ్రెస్ తెచ్చాను. భలేవారత్తయ్య, పాడైతే ఏమైంది? శ్రీకి డ్రెస్సులు కరువా చెప్పండి? అలా అని కాదులేమ్మా, అక్క ఎంతో ప్రేమతో తెచ్చిచ్చిన బట్టలు. అలాగే
శ్రీ కూడా మనసు నొచ్చుకున్నట్టున్నాడు. అవునా? సరే అత్తయ్య, శ్రీ బయటికెళ్ళినట్టున్నాడు, రాగానే ఇస్తాను. ఈ కొత్త బట్టలు నేను తెచ్చిచ్చినట్టు శ్రీకి తెలియనివ్వకమ్మా. నువ్విస్తున్నట్టే ఇవ్వు. ఎందుకనత్తయ్య? అదే కంపెనీలో గొడవల కారణంగా కొంచెం చిరాకులో ఉంటున్నాడు కదా, అదే చిరాకు కోపం కొంచెం నా మీద కూడా ఉన్నట్టున్నాయి, అందుకే. అయ్యో అత్తయ్య, మీరింకా శ్రీ ప్లేట్ విసిరేయడం గురించే ఆలోచిస్తున్నట్టున్నారు. శ్రీ ఎందుకు మీ మీద చిరాకు పడతాడు చెప్పండి? అయినా మీకు నేను చెప్పాను కదా, శ్రీ కోపానికి కారణం నేనని. అయినా సరే నువ్వు మాత్రం ఈ కొత్త బట్టలిచ్చింది నేనేనని చెప్పకూడదు. శ్రీ, ఒక్క నిమిషం. ఏంటి? ఈ డ్రెస్ తీసుకో. ఈ కొత్త డ్రెస్ ఎవరు తెచ్చారు? నేనే నీకోసం కొని తెచ్చాను. ఏంటి వేద, ఈ మధ్య అబద్ధాలు చెప్పడం ప్రాక్టీస్ చేసావా? ఎవరు తెస్తే ఏంటి శ్రీ, తెచ్చింది నీకోసమే కదా, తీసుకో. అంతేగాని అబద్ధం చెప్పినందుకు సారీ మాత్రం చెప్పవు, అంతేగా? ఏమైంది శ్రీ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తూ దీనికి కూడా బతిమాలించుకోవాలా? అవును, అత్తయ్య గారు తెచ్చారు, అయితే ఏంటిప్పుడు, తీసుకోవా? శ్రీ, ఈ అమ్మ వల్ల ఆ అమ్మ పెట్టిన కొత్త బట్టలు పాడయ్యాయి, అందుకే తెచ్చాను, తీసుకో శ్రీ. ఆ అమ్మిస్తే తీసుకున్నావు కదా శ్రీ, ఈ అమ్మిస్తే తీసుకోవా? అత్తయ్య గారు ఫీల్ అవుతారు, తీసుకో శ్రీ. కంపెనీలో ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు శ్రీ మనతో మామూలుగా ఉండేలా లేడత్తయ్య, మీరేం బాధపడకండి. ఇప్పుడేంటి, శ్రీ మీరు తెచ్చిన బట్టలు వేసుకోవాలి, అంతే కదా? నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అంతేగాని మీరు మాత్రం బాధపడ్డానికి వీల్లేదు, అంతే. ఇంకాసేపట్లో ఎలాగో మేమిద్దరం ఆఫీస్కి వెళ్తాం, దారిలో శ్రీ మనసు మార్చేస్తాను, మీరు చూస్తూ ఉండండి.